మన లైఫ్లో ఎన్నో ప్రశ్నలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, కానీ ఒక్క ప్రశ్న దగ్గర మనం ఆగిపోతాం. ఆ అర్థం కాని ప్రశ్న పేరే ప్రేమ. ఈరోజు నేను ఇలా అవ్వడానికి ఏది కారణం? నేనా, లేదా నా ప్రేమ? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే నేనేంటో, నా కథ ఏంటో మీకు తెలియాలి. హలో మచ్చా, చెప్పావా నీ లవ్ మ్యాటర్? ఇంకా లేదురా. ఇప్పుడు కానీ నీ లవ్ మ్యాటర్ చెప్పలేదనుకో, తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు. చెప్తున్నా, ఈరోజు ఎలా అయినా చెప్పేస్తారా? ఇదే మాట నాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నావు. ఇంకెన్ని రోజులు చెప్తావురా? మచ్చా, ఇది గుర్తుపెట్టుకో, ఈరోజు కానీ నీ లవ్ మ్యాటర్ భూమికి చెప్పలేదనుకో, ఇంకా లైఫ్లో చెప్పలేవు. మచ్చ మచ్చ నేను మళ్ళీ చేస్తారా? సరే, చెప్పడం మచ్చా. పర్వాలేదా? దేనికి? అంటే ఇంకో 3 డేస్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇలా నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు కదా, అయితే మళ్ళీ మీ ఆయన చూస్తే ఏమైనా అనుకుంటాడేమో అని. రే, ఓవరాక్షనా? చంపుతా. సరే, ఇంకేంటి? పెళ్లి పనులు ఎలా అవుతున్నాయి? ఇల్లు మొత్తం సందడి సందడిగా ఉంది. ఏం సందడా ఏమోరా, చాలా టెన్షన్గా ఉంది. ఏమైంది? కట్నం డబ్బులని ఇంట్లో వాళ్ళు అప్పు చేసి మరీ పెళ్లి చేస్తున్నారు. అప్పు చేసి మరీ పెళ్లి చేయడం అవసరమా అని అడిగితే ఒక ఆడపిల్ల పేరెంట్స్గా ఇది మా బాధ్యత అంటున్నారు. ఏంటోరా, అయినా ప్రతి ఆడపిల్ల జీవితంలో జరిగేదేలే కానీ ఇంకేంటి మరి? ఏముంటాయి, పొద్దున్నే 10కి లెగడం, నాన్నతో తిట్లు తినడం, కంపెనీలో జాబ్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి మెయిల్ సెండ్ చేయడంతోనే అయిపోతుంది. అంతే డైలీ రొటీన్ లైఫ్. కానీ ఒక విషయం భూమి, ఏంట్రా? మీ ఆయనకి అడిగి నాకు జాబ్ సెట్ చేయొచ్చుగా, జీవితాంతా నీకు రుణపడి ఉంటాను. ఆహాహా, వెరీ ఫన్నీ. చెప్తాలే కానీ అంకుల్ ఇంకా మారలేదా? ఒక మనిషికి ఇంటి పేరు ఎంత ముఖ్యమో, ఆ ఇంటి పేరుతో పాటు JOB అనే 3 లెటర్స్ కూడా అంతే ముఖ్యం. అంతెందుకు, మనకు జాబ్ లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారు? అలాంటిది మా నాన్న ఎలా మారుతాడు? అవును, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఏం చేసేవాడివి? ఏముంటుందే, ఒక 2-3 బ్రేకప్ సాంగ్స్ వేసుకొని కాలాన్ని అలా గడిపేసేవాడిని. చిన్నప్పటి నుంచి నన్ను ఇలా ఏడిపిస్తూనే ఉన్నావు, ఇప్పుడు కూడానా? పోరా. అయినా ఈ మధ్య మెసేజ్ చేయడం మానేసావు, కాల్స్ కూడా తగ్గించేసావు. ఏంటో అంత బిజీ? బిజీ ఏం లేదే, జస్ట్ కాలేజ్ వర్క్స్ అంతే. కాలేజ్ వర్క్స్లో బిజీయా లేదా ఏదైనా అమ్మాయి తగిలిందా? నా దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. పన్నే చెప్పురా, నేను ఎవరికి చెప్పను. నాకు అంత సీన్ లేదే. సరే ఓకే, నేను ఎంత నువ్వన్నా నన్ను నమ్మించేదాకా నువ్వు ఆగవుగా. నమ్మాలి, ఎందుకంటే నాకు అంత సీన్ లేదే. సరే కానీ నీకు ఒక విషయం అడుగుతా, నాకు కరెక్ట్గా ఆన్సర్ చేస్తావా? అడుగు భూమి. కరెక్ట్గా ఆన్సర్ చేయాలి మరి. చెప్తాలే. ఎవరినైనా లవ్ చేస్తున్నావారా? నిన్నే లవ్ చేస్తున్నానని చెప్పాలని ఉంది, కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్న భయంతో చెప్పలేకపోతున్నా. రే, నిన్నేరా. చెప్పాగా నాకు అంత సీన్ లేదని. పోనీ ఏమైనా చూడగానే ఫీలింగ్స్ వచ్చాయా? అంటే ఐ మీన్ లైఫ్ పార్ట్నర్ అండ్ ఫీలింగ్స్ వచ్చాయా? ఫీలింగ్స్ అంటే ఏం లేదు, కానీ చిన్నప్పుడు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టమే, సేమ్ క్లాస్. తన కోసమే రోజు స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. నీకు విషయం తెలుసా, తనకి హెల్త్ బాగాలేదని 3 డేస్ ఫాస్టింగ్ చేశా. గుర్తుంది.
ఫాస్టింగ్ ఎందుకురా అంటే ఎగ్జామ్స్ పాస్ అవడానికి అని చెప్పు అదే కదా. హా, ఆహా. మరి అమ్మాయితో మాట్లాడావా? మాట్లాడకపోవడమా? రోజంతా తను చేసే కానీ ఫోన్ నెంబరే లేదే. కానీ ఏదో ఒక రోజు నా లవ్ మ్యాటర్ చెప్తానే. ఆ టైం కోసం వెయిటింగ్ భూమి. చెప్తూలే ఇంకాపు. అవునరా, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ బాగుంటుంది భూమి. లవ్ బాగుంటుంది భూమి, అది కాదు. మరేంటే? ఇప్పుడు లవ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఒపీనియన్ ఉంటుంది. హా, మరి నీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ అనేది ఒక సోల్. చెప్పక్కర్లేదు, తెలిసిపోద్ది అంతే. మరి నా ప్రేమ నీకు కనిపించట్లేదా ఆకాష్? భూమి ఏమైంది? ఏం లేదురా. సరే నేను వెళ్తా, టైం అవుతుంది. భూమి చెప్పరా. ఐ మిస్ యూ భూమి. ఐ మిస్ యూ టూ రా. బాయ్. అవును నిజమే, నాకు ఆకాష్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఈరోజైనా ప్రపోజ్ చేస్తాడని చూశాను కానీ చేయలేదు. పోనీ నేను ధైర్యం చేసి చెప్తామంటే ఎక్కడ మన ఫ్రెండ్షిప్ని అడ్వాంటేజ్ తీసుకొని నన్ను జడ్జ్ చేస్తాడేమో అని భయంతో ఆగిపోయా. ఏదైతే ఏంటి, ఫైనల్గా మన స్టోరీకి ఎండ్ కార్డ్ వేసే టైం వచ్చేసింది. తప్పు నీదానాలో నాదానాలో తెలియని సిచ్యువేషన్. ఇలాంటి టైంలోనే దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. అన్నీ మన పక్కనే ఉంటాయి కానీ అవి మనకు అందవు. సో ఫైనల్గా ఐ మిస్ యూ అంటిల్ యూ లాస్ట్ బ్రేక్.